సత్యవంతుని స్వరము మానవాళికి వరము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము సత్యవంతుని స్వరము. జయనామానికి స్తోత్రం. మీ అందరికీ నా యొక్క వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా నాన్నగారు మరి ఎంతో మాంత్రిక శక్తులతో పీడించబడ్డారు. నెల రోజుల నుంచి మరి మా నాన్నగారికి ఏమి కూడా అసలు ఆరోగ్యం బాగాలేకుండే. మొత్తం ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అక్కడ డాక్టర్స్ కూడా అమ్మ ఈ జ్వరం ఏంటిదో మాకు అర్థం అవ్వట్లేదు, ఒక్కొక్కరు ఇలా వచ్చేసి వెళ్ళిపోయారు కానీ మీరు మాత్రమే ఇట్లా ఉన్నారు, అసలు ఎందుకో మాకు కూడా అర్థమవుతలేదని ఒక్కొక్క రోజు 2 డేస్కి ఒక్కొక్క టెస్ట్ చేయించారు. ఏ టెస్ట్లో కూడా మలేరియా కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ కానీ ఏది కూడా లేదని డాక్టర్లు చెప్పారు. అయితే ఇంకా మాకు భయం వేసేసి మేము ఇక్కడికి తీసుకొచ్చేసాం సంఘానికి. ఉన్న జయశీల అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు అక్కడ నుంచి ప్రార్థన చేశారు. అక్కడ మా నాన్నకు ఆరోగ్యం బాలేక హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇక్కడ నేను చేతబడి శక్తితో నేను కూడా ఇక్కడ పీడించబడ్డాను. మరి నా గురించి కూడా అమ్మగారు ఎంతో భారం కలిగి ప్రార్థన చేశారు. మరి మా నాన్నగారు కూడా ఇప్పుడు మరణ పలకలో ఉన్నాడు. అసలు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే అసలు చూడడానికి కూడా భయం వేసింది. అలాంటి స్థితిలో ఉన్నాడు మా నాన్న. నోట్లో కనీసం నీళ్లు కూడా పోసుకోలేడు. తినడానికి తిండి కూడా అసలు తనకు ఒకవేళ తినిపించినా కూడా అది మొత్తం జీర్ణం కాక వాంతింగ్స్ రూపంలో మోషన్స్ రూపంలో వెళ్ళిపోయింది. కానీ అట్లాంటి స్థితిలో మా నాన్న అసలు మేము బ్రతకడని స్థితిలో మేము పూర్తిగా ఇదైపోయినాం. అటువంటి స్థితిలో మరి అమ్మగారు మా గురించి ఎంతో భారం కలిగి మరి సంఘం కూడా మరి ఎంతగా భారం కలిగి ప్రార్థన చేశారు. దేవుడు మా పట్ల ఇంత అద్భుత కార్యం చేసినందుకు లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. సత్యవంతుని స్వరము అనే ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామమున శుభములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు స్వస్థతలు మాకు లెటర్స్ ద్వారా ఇమెయిల్స్ ద్వారా టెలిఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని సేవలో బాగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి వాక్యము విందాము. దేవుని పరిశుద్ధ నామనికి స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినుచున్న ప్రేక్షకులందరికీ మరి ఒకసారి ఈ 3వ మాసము మొదటి పరిశుద్ధ శుక్రవారపు దినమున మీ అందరికి కూడా నేను శుభాభివందనం తెలుపుతున్నాను. ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి ప్రతి విధమైన ఆపద నుంచి గండం నుంచి ఇరుకుల నుంచి శోధల నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి ప్రభు మనల్ని విడిపించి ప్రతినిత్యం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొకసారి దేవుని పాదసన్నిధానంకు రావడానికి మనందరికీ ధన్యత అనుగ్రహించాడు. ఈ లెంటి దినాల్లో మనం ఉన్నాము. మరొక సంవత్సరము క్రీస్తు శ్రమల దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభువుకి లెక్కలేని స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ నెల 2వ తేదీ నేను విశాఖపట్నం వెళ్ళి ఉంటిని. అక్కడ కూడా దేవుడు గొప్పగా నన్ను వాడుకొని మా విశ్వాసులు అక్కడ ఉన్నారు. వారి ఇళ్లలో వెళ్ళి వారికి ప్రార్థన చేయడానికి అలాగే చక్కని వర్తమానములు ఎంతోమందికి చెప్పడానికి కూడా ప్రభు నన్ను వాడుకున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా అంజు అని మా చర్చ్ మెంబర్, ఆమె అక్కడికి మైగ్రేట్ అయింది. తను ఎంతో బాధల్లో ఉండింది. తర్వాత తన పాప మరి మ్యారేజ్ కూడా చేయలేకపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎంత గొప్ప అద్భుతాలు దేవుడు చేశాడని ఆమె చెప్తుంటే నాకెంతో సంతోషం అనిపించి నేను దేవుని మహిమపరిచాను. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎంతో కట్నం ఇవ్వాలి, అలాగే మ్యారేజ్ చేయాలి, అవన్నీ కూడా నేను ఎలాగూ చేస్తానని ఎంతో టెన్షన్తో మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఒకటి అన్నీ కూడా దేవుడు సమకూర్చాడని, తర్వాత తన దగ్గర కూడా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు తన హౌస్ ఓనరే ఆమె పిలిచి డబ్బులు ఇచ్చి మ్యారేజ్ ఎంతో సక్సెస్ఫుల్గా జరిగించి వారిద్దరు భార్య భర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు. ఆమె కూడా ప్రార్థన చేయమంటుంది. వారు ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆమె పేరు నేహ, వాళ్ళ భర్త పేరు విజయ్. వీరిద్దరు కూడా ఆ బిజినెస్ జయప్రదంగా జరగాలని మరి వారు ఎంతో కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే వారి ఆడపడుచు అనగా తన భర్త వాళ్ళ అక్కకు 7 సంవత్సరం నుంచి గర్భఫలం లేదంట. మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ఆమె మనవి చేసింది. వాక్యం వింటున్న వారందరూ కూడా ఎవరెవరైతే గొడ్రాలుగా ఉన్నారో, గర్భఫలాలు లేకుండా ఉన్నారో, ఎవరెవరైతే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ కూడా దేవుడు సహాయం చేసి వారందరికీ కావలసిన మేలను దేవుడు అనుగ్రహించడానికి మనమందరం కలిసి ప్రార్థిస్తాము. ముఖ్యంగా ఈ లెంట్ డేస్లో ప్రతి ఒక్కరం కూడా ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నాం కాబట్టి ఆ ప్రార్థనలో మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం ప్రభుకు సమర్పించుకొని ప్రార్థిస్తే తప్పకుండా విజయం దయచేస్తాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి విశాఖపట్నంలో మా పూర్ణ కూడా ఉన్నది. ఆమె కూడా మా చర్చ్ మెంబర్. ఎన్నోసార్లు నేను చెప్పాను, ఏది అడిగితే అది ఇచ్చారు. కాబట్టి దేవుడు ఆమెకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇచ్చాడు. బయట బీచ్ దగ్గర అవుట్ ఫీల్డ్లో పనిచేసేది.
మరి అమ్మ నేను ఇక్కడ పని చేస్తే చాలా లేట్ నైట్ అవుతుంది, నేను ఒక్కదాన్ని వెళ్ళలేకపోతున్నాను, మీరు దయచేసి నాకు ఆఫీస్లో పని వచ్చేటట్టు ప్రార్థన చేయమని అనింది. అన్న తర్వాత నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో దేవుడు ఆమె మనవిని ఆలకించి ఆమెకు అదే రోజు మరి ఆమెను ఆఫీస్లో పనికి పంపాడంట. అయితే నన్ను ప్రార్థన చేయమంటే నేను ఇంకా తన ఆఫీసర్స్ దగ్గరికి వెళుతుందేమో అని అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా వారి దయ ఈమె మీద కుమ్మరించండి, తప్పకుండా ఈమెకు ఆఫీస్లో జాబ్ ఇచ్చేటట్టు అని నేను ప్రార్థన చేస్తే, అమ్మ నాకు ఆఫీస్లో ఇప్పుడు జాబ్ వచ్చింది, ఇప్పుడు నేను ఫస్ట్ డే నేను అక్కడికి వెళుతున్నాను, నన్ను దీవించి పంపండి అని ఆమె ఎంతో సంతోషంతో ఆ వార్త చెప్పినందుకు దేవునికే లెక్కలేని స్తోత్రములు, వందనాలు. ఆమె కూడా అంటుంది ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర పనిచేస్తుంది కాబట్టి కంప్యూటర్ నేర్చుకోవాలంట, మీరందరూ కూడా ప్రార్థన చేయమని ప్రార్థన రిక్వెస్ట్ కోరింది. తనకిద్దరు బాబులు, మీరందరూ కూడా ఆమె కొరకు ప్రార్థన చేసి ఆమె కూడా ఒక నూతన గృహం కొనుక్కోవాలని అంటున్నది. కాబట్టి ఆమె కూడా గృహం కొనుక్కొని పైన ఉన్న ఇల్లు ప్రార్థనకు ఇస్తానని ఆమె దేవునికి ఒడంబడిక చేస్తుంది. ఇలాగూ సమర్పణ కలిగిన బిడ్డలు దేవునికి కావాలని, తప్పకుండా ఆమెకు ఒక మంచి మరి గృహం కూడా దేవుడు అనుగ్రహించాలని మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. నేను 5వ తేదీ అనగా ఈ యాష్ వెన్స్డే భస్మ బుధవారం రోజు ఉదయకాలంలో నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత భస్మ బుధవారం రోజు ఆ ప్రార్థనలో నేను ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కృపను చూపించాడు, గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, ఆయన మహిమను కనపరుస్తున్నాడు, ఆయన వెలుగును నాకు కనపరిచి ఎంతమంది వచ్చారో అంతమంది అక్కడ అద్భుతాలు చూచిపోయి వెళ్ళినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డలు కూడా ఈ లెంట్ డేస్ అనగా క్రీస్తు యొక్క శ్రమల దినాలు మనం పాటిస్తున్నాం కాబట్టి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. కొంతమంది పువ్వులు పెట్టరు, కొంతమంది సినిమాలు చూడరు, కొంతమంది ఆడంబరమైన వస్త్రాలు ధరించరు, నాన్ వెజ్ తినరు. ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టి ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని ఆయనకు ఇష్టలుగా జీవించి ముఖ్యంగా ప్రార్థనలో ఎంతో మంది నశించిపోతున్నారు. వారి కొరకు మనం ప్రార్థించి మన దేశం కొరకు, మన రాష్ట్రం కొరకు మనం అంగలార్చి మన దేశాన్ని బాగు చేసుకుందాం, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మన సంఘాలను కట్టుదాం. అలాగే అకాల వర్షాలతో పంటంతా కూడా నాశనం అయిపోయింది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ఎందుకు ఇలాగ అవుతుందో, మన ప్రార్థన జీవితం తక్కువగా ఉన్నదేమో, కాబట్టి మనం దేవునికి సమీపంగా లేమేమో. మరి ఒకసారి మనకి లెంట్ డేస్ వచ్చాయి. ఈ 40 దినములు ప్రభు సన్నిధిలో గోజాడి ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభువును మనం వేడుకుందాం. మన దేశాన్ని, రాష్ట్రాన్ని దేవుడు సస్యశ్యామలంగా చేసి సమృద్ధి కలిగిన దేశంగా చేసి తప్పకుండా ప్రభు ఒక్కడే మహిమ పొందుకోవడానికి మనమందరం ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి ఎన్నో అద్భుతాలు చేసిన దేవునికి నా ప్రతి విధమైన రాకపోకలో ప్రభు తోడుగా ఉండి అన్నిట్లో విజయం దయచేసిన దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పోయిన సంవత్సరము నేను తెనాలి దగ్గర అత్తోట అనే గ్రామంలో అక్కడ మీటింగ్స్ పిలిచారు. అది ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ కాబట్టి అక్కడ కూడా దేవుడు గొప్పగా వాడుకున్నారు. వారు ముస్లిమ్స్, మరి వారు కన్వర్ట్ అయ్యి వారు దేవుని వాక్యాన్ని బహుబలంగా ప్రకటిస్తున్నారు. నిన్నటి దినము అక్కడి నుంచి మరి ఆ పెద్ద పాస్టర్ గారు వచ్చారు, ఆయన పేరు ఇస్మాయిల్ గారు. ఎంతో మర్యాదగా అమ్మ 17, 18, 19 మార్చి నెల మా దగ్గర మళ్ళీ మీటింగ్లు ఉన్నవమ్మ, మీరు తప్పకుండా రమ్మని మరి ఆయన ఎంత వినయంగా ఆయన పిలిచాడు. తర్వాత ఆయనకి ఎంతో ఆశ, ఆయనకు క్యాన్సర్ అయి ఉన్నప్పుడు తలకు ఆపరేషన్ అయిన తర్వాత 20 సంవత్సరంలో ఆయన బ్రతికాడు. ఇంకా ఎంతో ఆశ ఆయనకు దేవుని సేవ చేయాలని. కాబట్టి ఆయన పిలుస్తున్నాడు. 18, 19 అక్కడ నేను వాక్యాన్ని నేను చెప్పాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించండి. అక్కడ కూడా దేవుడు నన్ను గొప్పగా వాడుకొని ప్రభు వాక్కు ఆయన బయలుపరిచి ఎంతో మంది ఆత్మలు రక్షించబడడానికి మీరందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అక్కడ మీటింగ్స్ అన్ని కూడా దేవుడు జయప్రదంగా జరిగించడానికి, ఆ సంఘానికి, ఆ పాస్టర్ గారికి దేవుడు ఇంకా ఆయుష్ను, ఆరోగ్యం దయచేసి ఆయన ద్వారా ఎంతో మంది విడిపింపబడడానికి మనమందరం కలిసికట్టుగా మరి ప్రార్థన చేసి ఎంతో మంది ఆత్మలను మనము దేవుని కొరకు వధిస్తాము. ఇలాంటి కార్యాలు గొప్పగా చేస్తున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రములు. ఈ దిన వాక్యంగా చూడండి, లెంట్ యొక్క ప్రత్యేకత భస్మ బుధవారం నుంచి మట్టలాదివారం వరకు 40 దినములు లెంట్ దినాలని మనం నేర్చుకుంటున్నాము. అవి ప్రత్యేకమైన దినములు. దేవుని కొరకే మనం ప్రత్యేకపరచుకొని మనం సమస్తము విడిచిపెట్టి మనం చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మనం పరిశుద్ధంగా మార్చబడాలని అందరం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ 40 దినముల ప్రార్థనలు ప్రభు సన్నిధికి చేరి మనందరూ కూడా విడుదల, విజయం జరగాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ దిన వాక్యం చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని. అనుకూల సమయమందు అనగా నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చుంటే తప్పకుండా దేవుడు ఆయన కుమ్మరిస్తున్న ఉగ్రత నుంచి, తెగులు నుంచి నిన్ను తప్పిస్తున్నాడు, నన్ను తప్పిస్తున్నాడు. మరి ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఎస్తేరుతో అంటున్నాడు, ఈ సమయం కొరకే నీవు ఈ పొజిషన్కి వచ్చావేమో అని. కాబట్టి మనం కూడా ఈ సమయం మనకు దానికే అనుగ్రహించాడేమో. 40 దినములు ఉపవాసం ఉండి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన
ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీ మొరను ఆలకిస్తానంటున్నాడు. ఆలకించడమే కాకుండా రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటున్నాడు. కాబట్టి ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ గండంలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా ప్రభువు నువ్వు ప్రార్థించగానే ఆయన రక్షణ అనుగ్రహించి అదే సమయమందు అదే కాలంలో ప్రభు నిన్ను ఆదుకుంటానని ప్రభు ఇక్కడ మనతో వాగ్దానం చేస్తున్న దేవుడు. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించానంటున్నాడు. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటానని ప్రభువే సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే యోబు గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయునైనట్లున్నాను. యోబు సహనం గురించి మనం అందరము నేర్చుకున్న వాళ్ళమే. యోబు యథార్థవంతుడు, యోబు చెడుతనము విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని మనం నేర్చుకుంటున్నాం. ఆయన కానీ ఆయనకు వచ్చిన కష్టాల గురించి, ఆయనకి ఇచ్చిన సహనం గురించి మనం ఎంతో చెప్పుకున్నా కానీ అది మన జీవితాలకు తక్కువే. ఆయననే అంటున్నాడు, యెహోవా దేవుడే నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయును అయినట్లున్నానని. మనం అనుకుంటుండొచ్చు, నేనే తప్పు చేశాను, నేనేది కూడా పాపం చేయలేదే, నాకే ఎందుకు ఇలాగ అయింది అని మనం ఎన్నోసార్లు అనుకుంటున్నాం. ఆయన కానీ యోబు అయితే ప్రతి దినం కూడా తన కుమారులు పాపం చేశారేమని నిత్యమూ బలులు అర్పించాడు, నిత్యమూ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంత గొప్పవాడైనా కానీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనకే శ్రమలు వచ్చినప్పుడు మరి మనకు శ్రమలు వస్తే అవన్నీ కూడా మనం భరించాలని, ఆ శ్రమల యందే మహదానందము ఉన్నదాన్ని మనం ఎంచుకోవాలని మరి ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే అక్కడ అందరికి తెలిసినట్టు యోనా ఒక గొప్ప ప్రవక్త. యేసు ప్రభు నోట్లో నుంచి యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటున్నాడు. భూమ్యాకాశం సృజించిన దేవుని యొద్ద నుండి పారిపోతున్న యోనా గ్రంథంలో చూస్తే ఆయన 120,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్న ఆ నినివే పట్టణస్తులను విడిపించమని ఒక్క యోనాకు దేవుడు మరి ఆజ్ఞాపిస్తే ఆజ్ఞను ధిక్కరించి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్ పట్టణానికి వెళ్తున్నాడు చూస్తున్నాం. అక్కడ ఆయన వెళ్తుండగా త్రోవ తప్పిపోతున్నాడని సముద్రం మీద ఆయన తుఫాను పుట్టించాడు. ఆ ప్రవక్తకు బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్పిన తర్వాత మరి ఆయన తిరిగి ఆ సముద్రంలో పడవేయగానే మరి ఆ చేప మింగిన తర్వాత ఆయన మళ్ళీ ప్రార్థన చేయగానే 2వ అధ్యాయం ఆఖరి వచనం చూస్తే యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించారు. ప్రతి ఒక్కరం కూడా అలాగూ ప్రార్థించాలి. మన పాపంలో ఉన్నాం, మనం తప్పులో ఉన్నాం, మనం శాపంతో ఉన్నామేమో, తెగులుతో ఉన్నామేమో, ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఆయన దగ్గర మన గునుగొద్దు సనగొద్దు. ప్రతి ఒక్కరం కూడా యోనా వలె ప్రార్థన చేయాలని. ఎంత పాప కూపంలో ఉన్నా కానీ, అగాధ జలములు నన్ను చుట్టుకొని ఉన్నా కానీ యెహోవా యొద్దనే నాకు రక్షణ దొరికెను అని ప్రార్థన చేయగానే ఆ చేప మరి ఒడ్డుకు ఆయనను కక్కివేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి చూడండి, అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసనని ఉన్నది. ఎప్పుడైతే ఆయన కక్కివేసిందో తిరిగి తను పశ్చాత్తాపం పొంది ఆయన అప్పుడు నినివేకు వెళ్ళి ఒక దినమంతా ప్రయాణం అంతనే వెళ్ళి ఆయన ఇంకా 40 దినములకు నినివే పాడైపోతుందని ఆయన ఏది కూడా చెప్పలేదు. ఆ ఏం పాడైపోతుంది, ఏం తెగులు వస్తున్నది లేదా ఒక్కొక్కరికి కూడా చెప్పలేదు. ఆయన ఒకటే దినము ఆయన ఒకే మాటను రిపీట్ చేస్తూ ఏమంటున్నాడు అనంటే ఇంకా 40 దినములకు ఈ నినివే మీద నాశనం కలగబోతుందని. ఒక్క దినమంతా కూడా అది ఒక్కటే మాట చెప్పినట్టు మనం చూస్తున్నాం. అది రాజుకు వినబడ్డది. పశువులు అలాగే మనుషులు అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు సింహాసనం నుంచి దిగాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. 8వ వచనం చూస్తుంటే ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయం కాకుండా కోపాగ్ని చల్లార్చుకొని గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. ఇక్కడ మరి ఒక్క దినములు ప్రవచించినందుకే ఆ మనుషులు కూడా ఏం పుచ్చుకోకూడదు, రాజు ఏం పుచ్చుకోలేదు. అలాగే కాకుండా పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గంలోను విడిచి తాము చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. ఇక్కడ వాక్య ప్రకారంగా చూస్తే మనుషులు పశువులు గోనెపట్ట కట్టుకోవాలంట. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలనని దూతలు నినివే పట్టణంలో చాటించి, కాబట్టి రాజు దూతలను పంపుతున్నాడు నినివే పట్టణానికి, అక్కడ ఆజ్ఞాపించమంటున్నాడు. మన దేశానికి కూడా అలాంటి ఆజ్ఞ ఎంత బాగుండును. ప్రతి ఒక్కరు కూడా భయపడి ప్రతి ఒక్కరు కూడా గోనెపట్ట కట్టుకోవాలని. నిజమే, మన మీదకి రాబోతున్న ఈ తెగుళ్ళు, ఈ ఉగ్రత, ఈ జల ప్రళయాలు, ఈ భూకంపాలు, మరి భయంకరమైన ఈ రోగాలు రాకుండా ప్రభు మనల్ని తప్పిస్తాడు. కాబట్టి గోనెపట్ట కట్టుకోవాలని జనులు మనపూర్వకంగా ఆయనను వేడుకోవాలని వాక్య ప్రకారంగా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించాలని, ఈ 40 దినములు మనల్ని మనం తగ్గించుకోవాలని. ఇక్కడ రాజు గోనెపట్ట కట్టుకున్నాడు, బూడిదలో
స్థలంలో కూర్చున్నాడు. కాబట్టి మనుషులు పశువులు గోనెపట్ట కట్టుకున్నారు, నీళ్లు కూడా త్రాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు. మనపూర్వకంగా దేవుని వేడుకున్నందుకు ఆ ఉగ్రత రాకుండా అది ఆగిపోయినట్టు మనం చూస్తున్నాం. మనం కూడా ప్రార్థన చేస్తే తప్పకుండా ఈ 40 దినముల ప్రార్థన ద్వారా మనకు గొప్ప మేళ్లు జరగబోతున్నవని, మనకు గొప్ప విడుదల జరగబోతుందని, మనకు గొప్ప అద్భుతాలు జరగబోతున్నవని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అలాగూ ప్రార్థన చేయాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈ 40 దినములు మనకు ఎంతో ప్రత్యేకంగా ఉన్నవి. ప్రతి క్రైస్తవుడు ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అని అనకుండా తనను తాను తగ్గించుకొని దేవుని మనపూర్వకంగా వేడుకోవాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరికీ తెలిసిన రీతిగా ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైనైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నానని. అబ్రహాం అనగా విశ్వాసులకు తండ్రి. యెహోవా దేవునికి నా స్నేహితుడవైన అబ్రహామా అని పిలిపించుకున్న అతను ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ధూళి, నేను బూడిదను అని అక్కడ తనను తాను తగ్గించుకున్నాడు. చూస్తున్నాం. తన బంధువైన మరి లోతు కుటుంబము ఎక్కడున్నదనగా సొదొమ గుమ్మర్రాలో ఉన్నది. అందుకనే 18వ అధ్యాయము 18వ వచనం చూస్తే అక్కడ సొదొమ గుమ్మర్రా కావలసిన ఆ ఉగ్రత, నేను చేయబో కార్యము నేను అబ్రహామునకు దాచేదనా అని యెహోవా దేవుడే పరము నుండి దిగి వచ్చి అబ్రహామునకు సెలవిస్తున్నాడు. నేను సొదొమ గుమ్మర్రాను నాశనం చేయబోతున్నాను, అగ్ని గంధకముల చేత నేను దాన్ని కాల్చివేయబోతున్నాను అనే వరకు ఆయన ఎవరిని గుర్తు చేసుకున్నాడంటే నీతిమంతుడైన లోతు అని పేతురు గ్రంథంలో రాయబడటం మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నీతిమంతుడే. ఆయన ఈ లోకరీతిగా ఈ లోకాన్ని ఆశించి ఎప్పుడైతే అబ్రహామును వేరైపోయాడో శాపగ్రస్తమైన ఆ స్థలాన్ని కోరుకున్నాడు. అక్కడ వ్యభిచారులైన సొదొమ గుమ్మర్రాల మనుషుల మధ్య ఆయన కాపురం పెట్టాడు. అందుకని దేవుడు ఆ స్థలాన్ని ఎప్పుడైతే పాడు చేయాలనుకున్నాడో అబ్రహాం ఏమంటున్నాడంటే లోతును జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకొని ప్రభు దగ్గర, నేను ధూళిని, నేను బూడిదనైనా నేను మాటలాడ తెగిస్తున్నాను, దయచేసి 10 మంది ఉన్నా కానీ అక్కడ నీవు రక్షించవా అని చెప్పి ఆయనను మరి ఎంతో వేడుకున్నాడు. కానీ అక్కడ 10 మంది కూడా లేకపోయారు. దేవుడు అబ్రహాము యొక్క మనవిని ఆలకించి పరము నుండి దూతలను పంపి లోతు కుటుంబాన్ని ఆయన ఇంకా తడువు చేయించుండగా వారి చేతులు పట్టుకొని ఆ ఉగ్రత నుంచి తప్పించినట్టు మనం చూస్తున్నాం. లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయేది. ఆయన కానీ మరి లోతు పిల్లలు తప్పించుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరమైతే ప్రార్థన చేస్తున్నామో, ఎవరమైతే మనల్ని మనం తగ్గించుకొని నేను ధూళిని, నేను బూడిదనని అంత గొప్ప అబ్రహాం అక్కడ మాట్లాడినప్పుడు ఆయన లోతును తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పిస్తున్నాడు. నీ కుటుంబాన్ని తప్పిస్తున్నాడు, నీ బంధువులను తప్పిస్తున్నాడు, నీకు పొరుగు వారిని, నీ సంఘాలను, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని కూడా అలాగూ తప్పించగల సమర్థుడైన దేవుడు మనకున్నాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే మొర్దెకై కూడా ఆయనకు జరిగింది తెలుసుకొని ఎప్పుడైతే హామాను మరణ శాసనము లిఖించమని ఆజ్ఞాపించాడో ఇక్కడ మొర్దెకై కూడా జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్లి మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటకు వచ్చాను. గోనె కట్టుకున్న వాడు రాజు గుమ్మమున ప్రవేశించకూడదన్న ఆజ్ఞ కలదు అని ఇక్కడ మనకు లేఖనం ద్వారా చూపిస్తున్నాడు. చూడండి, మొర్దెకై మరి ఆయన కంటే ఎవరూ లేరు, కూతురు కూడా అంతఃపురంలో ఉన్నది, ఆయన కూడా బాగానే ఉన్నాడు. కానీ తన జనులు చనిపోతున్నారని, తన జనులను విడిపించాలని చూడండి ఆయన గోనె పట్ట కట్టుకున్నాడు. అలాగే బూడిదలో మహాశోకంతో మరి రాజు గుమ్మం ఎదుటికి వచ్చి ఆయన ఎంతో గట్టిగా ఏడుస్తున్నట్టు, అలాగే రోదనం చేసినట్టు, మహాశోకంతో రాజుగుమ్మ ముందుకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను కూడా ఎంతో మంది నశించిపోతున్నారు. మరి వారిని విడిపించడానికి మనం ప్రార్థిస్తున్నామా? వారిని విడిపించడానికి గోనెపట్ట కట్టుకుంటున్నామా? మనం ఉపవాసాలు ఉంటున్నామా? ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాలన్నీ చూస్తూ ఈ 40 దినంలైనా ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుకు మనము సన్నిహితంగా ఉండి ప్రభు నామమును మనం ప్రార్థిస్తే, మనల్ని మనం తగ్గించుకుంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో అంగలార్పు విద్యను నేర్పమంటున్నాడు. కాబట్టి అదే మనకు అంగలార్పు విద్యను నేర్పితే మన మిత్రుల కొరకు మనం అంగలారుస్తాం. మనం శోకంతో ఉంటాం, మనం దుఃఖంతో ఉంటాం. మన కుటుంబం కొరకే మనం దుఃఖంతో ఉన్నామేమో, మన ఇంట్లో ఎవరైనా బాగలేకపోతేనే వారి కొరకే మనం ఏడుస్తున్నామేమో, మన సంఘంలో ఎవరైనా ఉంటే వారి పేర్లు పెట్టే మనము ప్రార్థిస్తున్నామేమో. కానీ దేశం నాశనమైపోతున్నది, రాష్ట్రం నాశనమైపోతున్నది. ఇక్కడ చూస్తే ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలముగా ఉన్నది. కానీ నీవు నేను గోనెపట్ట కట్టుకొని ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ప్రపంచాన్ని బాగు చేస్తానని, నీ దేశాన్ని స్వస్థపరుస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో మందిని విడిపించడానికి ఇక్కడ మొర్దెకై ఒక్కడే గోనెపట్ట కట్టుకున్నాడు. తర్వాత ఆయన స్థలంలో ఉన్న యూదులందరూ కూడా ఆజ్ఞాపించినప్పుడు వారందరూ ఉపవాసం ఉండి వారు కూడా గోనెపట్ట కట్టుకొని ఏడుపులోను రోదనతోను వారు కూడా ఆ రాజు గుమ్మం ఎదుటికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ఆ గుమ్మం ఎదుటికి వచ్చిన వారు ఎవరు కూడా గోనెపట్ట కట్టుకొని రాకూడదని ఆజ్ఞ ఉన్నా కానీ తను చనిపోవడానికి సిద్ధంగా ఉండి ఆయన ఆ గుమ్మం వద్దకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అలాగున్నాడో ఎస్తేరు అది తెలుసుకొని వస్త్రాలు తీసుకొని పినతండ్రికి ఇవ్వడానికని వచ్చినప్పుడు ఆయన దాన్ని నిరాకరించాడు. ఎందుకనగా ఇక్కడ
మరణ శాసనము కొట్టివేయబడాలి, అలాగే అందరూ కూడా విడిపించబడాలి, బంధకంలో ఉన్న వారి కట్లు తెంపబడాలి. కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ విడిపించబడాలంటే మరి ఈ గోనె పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఒక పాస్టర్ గారంట, దైవ సేవకుడు, చాలా పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆయన దయ్యాలను పేరు పెట్టి పిలిచేవాడంట. అలాగూ పరిశుద్ధాత్మతో ఆయన ఎంతో మంది ఆత్మలను, దురాత్మలను ఆయన పారద్రోలాడు, ఆ కట్లు బంధకం నుంచి విడిపించాడు. కొన్ని దినంలు అయిపోయిన తర్వాత మరి ఆయన ఎప్పుడైతే బలహీన పడ్డాడో అప్పుడు ఆ దయ్యాలన్నీ కూడా ఆయన ఆవరించాయంట. ఆయన ఆవరించినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోయాడు. అంతకుముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గొప్ప కార్యాలు చేశాడంట. కానీ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన ఉపవాసం ఉండలేకపోయాడు. ఎప్పుడైతే ఉపవాసం ఉండలేకపోయాడో ఏ దురాత్మలైతే ఆయన పారద్రోలాడు, ఏ చేతబడి శక్తులు, ఇల్లంగితనము, బాణమతి శక్తులు అవన్నీ కూడా ఆయన చుట్టుకున్నవంట. చుట్టుకున్నప్పుడు ఆయన ఎంత ప్రార్థన చేసినా కానీ అవి